మాతృదేవోభవ. ఏమాశ్చర్యము నీదు లీల జననీ ఏమందు ఏమాశ్చర్యము నీదు లీల జననీ ఏమందు నేనా మార్జాలపు కూత విన్పడిన డెందంబందు మూర్ఛిల్లు నేనా మత్తద్విప కుంభధారణ కళా నానావిధ ప్రజ్ఞలం ధీమాగా 10,000 నాలుకల గద్దింతుం సభాసింహమై ఏమాశ్చర్యము నీదు లీల జననీ ఏమందు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 367వ భాగానికి స్వాగతం పలుకుతాం. హనుమంతుడంతటి వాడు కూడా భ్రమలో పడ్డాడు. దీన్ని గ్రహించడం ఎంత ముఖ్యమో, భ్రమ నుంచి తేరుకుంటాం ఖచ్చితంగా అనే విశ్వాసంతో ఉండడం కూడా అంతే ముఖ్యం. ఈ కావ్యాలలో గొప్పతనమే ఇది. ముఖ్యంగా రామాయణం. ఒక్క రామాయణం ఉంటే చాలు, మానవ జాతికి ఇంకేమీ అక్కర్లేదు అని కూడా పెద్దవాళ్ళ మాటలు చాలా ఉన్నాయి, పరమసత్యాలు అవి. ఒక్క రామాయణం ఉంటే చాలని ఎందుకంటారు? ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనడానికి. మరి కాళిదాసు ఏమైపోయాడు, వ్యాసుడు ఏమైపోయాడు? ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమస్తమైనటువంటి జ్ఞానాన్ని, ధైర్యాన్ని అది ఇస్తుంది. మీరు మిగిలిన చదవద్దని కాదు దాని ఉద్దేశం, అది అంత గొప్పది. ఈనాళ్ళకి మహానుభావులు కొంతమంది చేసినటువంటి కృషి వల్ల పావని సేవా సమితి వారు, చల్లా సాంబరెడ్డి గారు వంటి ప్రముఖులు, తెలుగు ఉపాధ్యాయులు, హిందూ ధర్మ ప్రియులు చేసిన కృషి వల్ల 10వ తరగతి విద్యార్థులకు ఉపవాచకంగా రామాయణాన్ని నిర్ణయించారు. జయస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అని మనం ఆనందించాలి. అటువంటివి పాఠ్య ప్రణాళికల్లో పెట్టేలాగా అవసరమైతే ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ఈ హిందువుల యొక్క చైతన్యం అలా. ఒక స్నానం కోసం కొన్ని కోట్ల మంది మనం వెళ్ళగలిగినప్పుడు పాఠ్య ప్రణాళికలో రామాయణ భారత భాగవతాలను పెట్టడానికి ఇన్ని కోట్ల మంది కృషి చేస్తే అవదండి? అవుతుందండి ఖచ్చితంగా. అక్కడ ఇదే దృష్టి ఉండాలి. నాకేం ఉపయోగం, నాకెందుకు ప్రభుత్వం అనే ఆలోచన రాకూడదు. మరి ఇక్కడ ఉందిగా, అక్కడ ఉండాలి. ఈ చైతన్యం అలా ఉండాలి. హిందూ ధర్మానికి ఎప్పుడు ఎవరి వల్ల అన్యాయం జరిగినా వెంటనే ముందు మనం అన్యాయం చేయకుండా ఉండాలి. మన అజ్ఞానంతోనో మన చేదస్థంతోనో మనం అన్యాయం చేయకుండా ఉండాలి. ఉంటే అది చైతన్యంగా ప్రవహిస్తుంది. ఈ పాఠ్యపుస్తకాల్లో ఇంతకాలం అండి, 60 ఏళ్ళు వచ్చాక ఇప్పుడా ఎన్ని జాతులు, ఎన్ని తరాలు పాడైపోయినాయి. అందుకే ఇవాళ పాపం 30 ఏళ్ళుగా చదువుకున్న వాళ్ళకి అవి అందక మేము ఏదో విదేశాల్లో తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే అపురూపంగా చూస్తున్నారు వాళ్ళు పాపం. అందుకు వాళ్ళకి అది అందలేదు. వాళ్ళని అనుకున్న ప్రయోజనం ఏమిటి? ఇవాళ ఇంకా అంతే. కనీసం ఉపవాచకం కింద ముందు అసలు ప్రధాన వాచకమే అదైతే గొడవలేదు, ఇంకేం అక్కర్లేదు. ఎందుకోసం అంటే మనిషి సహజ జీవనం ఎలా ఉంటుందో అంత సహజంగా ఉంది రామాయణం. దీంట్లో ప్రతి ఘట్టానికి ఏవో పక్కన కల్పించేసేసి వాటి చుట్టూ ఏవో మహిమలు మాయలు అల్లేయడం వల్ల అసలు విషయం అందకుండా చివరికి అవి మిగిలాయి. వానరులందరూ రాళ్ళు వేసి రామ 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 అంటూ రాళ్ళు వేసేట, ప్రతి రాయి మీద రామ రాశాట. రాముడు కూడా సరదాకి 2 రాళ్ళు వేసాట, అవి ఏమో మునిగిపోయాట. ఎందుకంటే రామ అనలేదుట. రాముడి కంటే రామనామం గొప్పది. చాలా రాముడిని, రామాయణాన్ని కూడా అవమానించే కథలు దయచేసి ఇటువంటి నమ్మకాన్ని ప్రచారం చేయకండి. చాలా ప్రమాదం ఇది. ఈ పిచ్చి నమ్మకాలు కాదు రామాయణం అంటే. రాముడు ఎందుకు రాళ్ళేస్తాడండి? అసలు అందరూ రామ రామ అంటూ వేశారని ఎక్కడ రామాయణంలో లేదే. దాని మీద రాశారని అసలే లేదే. మనం రక్తి కట్టడానికి చెప్పే మాటలు ఇవన్నీ. ఆ పైన మళ్ళీ రాముడు కూడా వేశారన్నావా, అవి మునిగిపోయా. రామనామానికి అంత గొప్పతనం ఉంటే రాముడికి ఉండదా అండి? రాముడికి లేని గొప్పతనం నామానికి ఎలా వచ్చేస్తుందండి? ఎలా చెప్తామండి వ్యాఖ్యానం? అసలు ఎలా వచ్చేస్తుందండి? రామ అనమన్నారు. ఎందుకు అనమన్నారు? రాముడు గుర్తొస్తాడు. రాముడు గుర్తొస్తే రామాయణం చదువుతామని. రామాయణం చదువుకుంటే అవగాహన చేసుకుంటాం, అన్వయం చేసుకుంటాం, ఆచరిస్తాం. ఇంత ప్రణాళిక పెట్టుకుని రామానవయ్య అంటే రామ అంటే చాలు. అంటే మనం మేడెక్కడానికి 10 మెట్లు ఉంటే మొదటి మెట్టు ఎక్కేసి మొదటి మెట్టు చాలు పిన్ని, ఇంకా ఎప్పుడు ఎక్కుతావు పిన్ని, 9 మెట్లు ఉన్నాయి, మొదటి మెట్టు ఎక్కేస్తే మేడెక్కినట్టే. ఈ ఆలోచన చేయడమే చైతన్యం. ఆ మొదటి మెట్టు మీద కూర్చోవడం చేదస్తాం. ఇప్పుడు చూడండి, భ్రమ నుంచి ఎలా తేరుకున్నాడు, ఎంత తొందరగా తేరుకున్నాడు. ఒక ఆలోచనతో తేరుకున్నాడండి. భయపడలేదు, బాధపడలేదు, ఎవరికి దండాలు పెట్టలేదు, ఎవరిని వేడుకోలేదు, పక్క వాళ్ళని ఎవరిని లేపి ఇప్పుడు సీతైనా అడగలేదు. అలా అడుగుతాడండి రాత్రి అంతఃపురంలో కొంపలు అంటుకుపో, వాళ్ళందరూ లేచి గోల పెట్టేస్తారు. అసలే ఈ ఆకారం ఈయన వేరుగా ఉన్నాడు, చూస్తే భయం కూడా. పంచముఖి ఆంజనేయ స్వరూపాలు అన్ని స్వరూపాలు ధరించాడని చెప్పాడు విశ్వనాథ్ వారు. ఇందులో ఏ స్వరూపం చేసినా వాళ్ళు అడిగి చేస్తారు. కొంతమంది భయపడతారు. చంద్రముఖి, అరుంధతి లాంటి సినిమాలన్నీ గుర్తొస్తాయి. బొమ్మాళి, నిన్నోదలా అంటాడు అవడో లేచి. నానా గొడవ అయిపోతుంది అక్కడ.
అసలు పథకం పాడైపోతుంది. సీతను చూడకుండానే ఈయన బంధించేస్తారు ముందు. ఇవన్నీ తెలుసు. అందుకే ఎప్పుడు మన ఆలోచనల్లో కలిగినటువంటి భయాన్ని, బాధని, ఆందోళనని ఆలోచనతోనే తొలగించుకోవాలి. ఆలోచన సరిగ్గా, లోచనం అంటే కన్ను, ఆలోచన అంటే లోచనం అంటే దృష్టి కదా. ఆ దృష్టి సరిగ్గా ఉంటే నీ ఆలోచన కూడా మారుతుంది. ఎదురుగా చూడ అసలు ఏముందో వెంటనే ఆయనకు వచ్చిన నరామేణ వియుక్త సా స్వప్తుమర్హతి భామిని. ఎంత పొరపాటు ఆలోచిస్తున్నాను, ఎంత పొరపాటు ఆలోచిస్తున్నాను. ఏం విన్నాను సీతాదేవి గురించి, ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, నేను చూస్తున్నది ఏమిటి, ఎంత పొరపాటు పడ్డాను. నరామేణ వియుక్త సా స్వప్తుమర్హతి భామిని నభోక్తుం నాప్యలంకర్తుం నభోక్తుం నాప్యలంకర్తుం నపానముపసేవితుం. ఇది సుందరకాండ. హాయిగా సావకాశంగా ఇలా భావాలు అర్థం చేసుకుంటే జీవితం మారడానికి ఒక్క సర్గ చాలండి. సరిగ్గా చదివితే 68 నిష్ఠా పారాయణ, 68 కొబ్బరికాయలు, ఇది పెంచేసేసరికి అసలు పోయింది. లేకపోతే 68 మందికి భోజనాలు. ఈ ఆలోచించవలసిన విధానం ఇది. ఎంత ఒక ఆలోచనతో పోయిందండి ఆ భ్రమ. మనకి ఏదైనా భ్రమ కలిగితే ఆలోచన, తర్కం అంటారు దాన్ని, తర్కం. ఎప్పుడూ తర్కశాస్త్రం చదవకుండా వేదాంతం మాట్లాడకూడదు. తర్కం, లాజిక్. మ్యాజిక్ని నమ్ముతాం ఏంటండి, లాజిక్ని నమ్మడం మానేసి. లాజిక్ దొరకని ఉందని అవుదాం, మన దానికి ఉంది. నతద్ గచ్చతి మనహ, కేనోపనిషత్తులో చెబుతారు. నవా గచ్చతి నా మనహ నా చక్షు. ఉన్నాయి, కళ్ళు చూడలేవు, మనస్సు వెళ్ళదు, మాట. అక్కడ ఆ స్థితి వచ్చినప్పుడు చూద్దాం. అందుకని ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తుంటే చూడడానికి కళ్ళు ఉన్నాయి కదండి, దానికి అతీంద్రియ దృష్టి అవసరం లేదండి. ఓ రైలు నడిపేవాడికి, డ్రైవర్కి సిగ్నల్ పడితే పడవచ్చు, ఎదురుగా ఏదో కట్ట కలబట్టు కనపడుతోంది కదా, బురద కమ్మేసినట్టుగా ఉందని డ్రైవర్ ఆలోచిస్తే ఆగిపోయేదండి. కొంతమంది అయినా బతికేవారు. సిగ్నల్ ఇచ్చేవాడు అయ్యో నా బాధ్యత నేను సరిగ్గా చేయాలి కదా అని ఆలోచిస్తే వేరుగా ఉండేదండి. అసలు నదులు ఇలా ఉన్నట్టుండి ఎందుకు పొంగుతున్నాయి, వెనకాల అడవులు ఏం కొట్టేశారు, తీరాల్లో ఇసుకెందుకు మేటేసుకుపోతోంది, అక్కడ నీరెందుకు ఎంకడం లేదు గట్టు మీద, ఇసుకెందుకు నదిలోకి వచ్చింది, అడవులు కొట్టడానికి ఎవరు అనుమతి ఇచ్చారు, ఎందుకు జరిగింది అని ప్రభుత్వాలు, ప్రజల చైతన్యవంతులైన ప్రజలు ఆలోచించి ఉంటే నదులు పొంగవండి. మన ప్రవర్తనను చూసి నదులు ఉప్పొంగాలి, కానీ వాటంతటే ఉప్పొంగడి మన నాశనం చేస్తున్నాయంటే మన అశ్రద్ధ కాదండి. చుట్టూ అడవులు నరికేస్తున్నారు తీరాల్లో మొత్తం. ఎందుకంటే ఎవడి వ్యాపారం వాడది, పేపర్ మిల్లులు, కాగితం మిల్లులు, రకరకాల మిల్లులు. అమెరికా వాడు తెలివైన వాడు, కాగితాలే వాడతారు అక్కడ, అన్నిటికీ కాగితాలే. కానీ చెట్లన్నీ ఇక్కడి నుంచి చెడుతున్నాయి. మనం బానిసలం అయిపోయాం. మన చెట్లు పట్టుకెళ్ళి వాడికి ఇచ్చేస్తున్నాం, మన కోసం మనం కొట్టేస్తున్నాం. వాడు తెలివైన వాడు, వాడు దేశంలో ఒక చెట్టు కాదు ఒక కొమ్మ కూడా కొట్టడండి వాడు. నేను విని చూసి ఆశ్చర్యపోయిన, పక్కింటి తోటలో గులాబీ పువ్వు కూస్తే వాళ్ళు ఊళ్ళో లేనప్పుడు కోస్తే, ఎవడో పక్కవాడు కోస్తే పక్కింటి వాడు కేసెట్టాడండి. మా పక్క వాళ్ళు ఊరికి వెళ్ళారు, ఆ దొడ్లో గులాబీ పువ్వు కోసారు, ఎవరో వచ్చారు, నేను చూశాను. బట్ వెంటనే 911 వచ్చేసారు అక్కడికి గులాబీ పువ్వు కోసం. ఇక్కడ 100 మంది చంపేస్తే రారు, ఎవరు పిలవరు. మనకెందుకు, లోపలికి వెళ్ళిపోదాం పదా, మనకి ఎందుకు వచ్చింది, వాళ్ళు శుక్రవారం కూడా ఇలాంటివి చూడకూడదమ్మా, దా లోపలికి వెళ్ళిపోదాం. ఇది తేడా. దానికి విరుగుడు సుందరకాండ. భ్రమ నుంచి తేరుకో, కాస్త తార్కికంగా ఆలోచించు. సీత భూజాత ఏం చెప్తారు సీత గురించి? నదులయందు గంగ ననలందు సంపెంగ. కరుణశ్రీ గారు అంటారు, నదులయందు గంగ ననలందు సంపెంగ సతుల సీత గ్రంథతతుల గీత కవులయందు గొప్ప కాళిదాసుండురా లలిత సుగుణ జాల తెలుగు బాల. నదులయందు గంగ ననలందు సంపెంగ సతుల సీత గ్రంథ తతుల గీత కవులయందు గొప్ప కాళిదాసుండురా లలిత సుగుణ జాల తెలుగు బాల. నదుల్లో గంగ గొప్పది, పువ్వుల్లో సంపెంగ పువ్వు గొప్పది, సాధ్వీమణుల్లో సీత గొప్పది, గ్రంథాలలో గీత గొప్పది, కవులలో కాళిదాసు గొప్పవాడు. వీళ్ళందరి గురించి చెప్పాడు కూడా కరుణశ్రీ, అందరికంటే గొప్పవాడు. అటువంటి సీత, అత్యాధునిక కవులైన బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళను కూడా మురిపించి పద్యాలు రాయించుకున్న సీత. అమ్మా నువ్వు మంచు ముచ్చానవమ్మా అన్నాడయన. వింటాం త్వరలో, ఆ పద్యం కూడా చెబుతా, మీరు అదృష్టవంతులు. శరత్కాలపు ఉదయంలో ఆ పారిజాతపు దళం మీద విరిసినటువంటి మంచునీటి బిందువమ్మా నువ్వు అన్నాడు బాలగంగాధర తిలక్ గోరువంకలు. త్వరలో వింటారు ఆ పద్యం. అలా మురిపింపజేసిందండి సీత, మహాసాధ్విగా తరింపజేసింది జాతిని. అటువంటి సీత గురించి ఇదే ఆలోచన.
అని ఒక్క క్షణం హనుమంతుడు బ్రహ్మ నుంచి తేరుకున్నాడు. నా రామేణ వియుక్తాస, అసలు రామ వియోగంలో ఉన్నటువంటి సీత స్వప్తు మర్హతి భామిని ఇలా పడుకుంటుందా? ఎంత నిశ్చింతగా పడుకుంది ఈవిడ, హాయిగా నవ్వుతోంది నిద్దట్లో. ఈవిడ ఇలా పడుకుంటుందా సీత? అలా పడుకుంటే నేను ఇక్కడికి రావడం ఎందుకు? నా భోక్తుం నాప్యలంకర్తుం నపానముపసీవితం, శుభ్రంగా తినేసి కావలసినవన్నీ ఏదో పుచ్చుకుని హాయిగా అలంకారాలతో సహా పడుకుంది. ఇప్పుడు తెలిసిపోతోంది. సాధ్యమైతే కావచ్చు, తేజస్సుంటే ఉండొచ్చు, కానీ సీత ఇంత నిశ్చింతగా ఉండదు. అలా ఉంటే నేనెందుకు ఇక్కడికి రావడం? రాముడు ఎందుకు అంత బాధపడ్డం? స్త్రీ ప్రవృత్తి పురుష ప్రవృత్తి ఏదైనా ఉన్నట్టుండి ఎలా మారిపోతుందా? అలా మారదు. అదేదో కొంచెం కనిపిస్తూనే ఉంటుంది మనం గమనించంగానే. అందుకని రాముడి వియోగంలో ఉన్నటువంటి సీత ఎలా ఉండడానికి వీళ్ళది, ఇది తార్కికం. వెంటనే బుద్ధి బయటపడలా. దీనికి బయలుదేరిన వేళ, తిరిగిన దిక్కు, ఓ ఎదురొచ్చిన శకునం, దేనికంటే అవన్నీ పిచ్చితనం. కాకపోతే విషవలయంలో కూరుకుపోతున్నాం. ఇంకా అత్యాధునిక కాలంలో కూడా రకరకాల ప్రచారాల కారణంగా, ప్రసార మాధ్యమాల కారణంగా కూడా ఓ అదృష్టాలు, అంకెలు, అక్షరాలు, రుద్రాక్షలు, తులసిపోసలు వాళ్ళ ఇష్టం గందరగోళం చేస్తున్నారు. మొత్తం అంతా పెద్ద వ్యాపారం అయిపోయింది. ఏదైనా ఆడావుడు చేస్తే కానీ జనం రారు, జనం వస్తే కానీ మన వ్యాపారాలు నడవవు. అందుకని ఏదో ఆడావుడు చేయి, ఉన్నదాన్ని ఏదో గొప్పదనం. మామూలు పుట్టినరోజు అంటే ఎవడు మహా పుట్టినరోజు అని వస్తారు. మహా పుట్టినరోజు అదేమిటో అని అంటారు. మహా పుట్టినరోజు మహా అంటే వస్తారంతే. ఈ హడావుడు ఎందుకు వచ్చింది? మన నమ్మకాల వల్ల. మనం తర్కం అక్కర్లేదు మనకి. ఇగో తర్కంతో ఇలా బయటపడవచ్చు. తర్కానికి అందరివాడు భగవంతుడు, కానీ లౌకిక విషయాలన్నీ తర్కానికి అందుతాయి. తర్కానికి భగవంతుడు అందరని అక్కడ కూడా ఎందుకు వెళ్ళారంటే ఈ మనస్సే ఆగిపోవాలి. మనస్సులో ఏందో తర్కం ఎలా చేస్తావు అమ్మాయి కూడా, అందుకని అందదు. అందుకని భగవంతుడు ఏమీ ఏదో అది ఒక నమ్మకం కాదు, అది పరమవాస్తవం. భగవంతుడే నిజం కాకపోతే ఇక మనం బతుకుండాల్సిన అవసరం లేదు. అసలు లోకంలో దీనికోసం బతకక్కల భగవంతుడు నిజం కాకపోతే. కానీ దాన్ని నిరూపించలేమో తర్కంతో. ఎందుకన్నారంటే తర్కించవలసింది ఏది? మనస్సే కదా. మనస్సులో అవునా కాదా, ఇది ఇలా అని మనస్సే, ఆ ఆలోచన ఆగిపోవడమే భగవంతుడు. మీరు ఇంక తర్కానికి ఎలా నొక్కుతారండి? అందువల్ల అన్నారు. అంతేగాని మొత్తం లోకంలో కూడా తర్కం తీసేస్తామా? ఒక 500 మంది చచ్చిపోయారండి రైలు ప్రమాదంలో, వాళ్ళందరికీ ఆ యువత తీరిపోయిందమ్మా. లేదమ్మా, చాలా దోషాలు జరిగాయి, మనుషులు తప్పిదాలు చాలా జరిగాయి, వాటిని సవరించుకోవాలి. ఎవరు బాధ్యులు వారి మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే లోకం బాగుంటుంది. తార్కికమైన ఆలోచనలో గొప్పతనమే ఇది. అదేం భగవంతుడికి వ్యతిరేకం కాదు, బాగా అనుకూలం, భగవంతుడు సంతోషించే విషయం. స్వప్తు మర్హతి భామిని, అసలు నిద్రపోతుందా? నిద్ర ఎలా పడుతుందండి? పరస్త్రీ వ్యామోహంలో ఉన్న రావణాసురుడికే నిద్ర పట్టట్లేదని మనం అనుకుంటే, పరపురుషుడి చేత బలాత్కారానికి గురవుతున్నట్టు అక్కడ బలవంతంగా అక్కడ అట్టిపెట్టి పడితే ఆవిడ మన నిద్రపడుతున్నాడు. అసలు కిడ్నాప్కి గురవుతారండి ఎవరో పిల్లడు వాడు పడుకుంటాడా? చిన్నపిల్లాడే పడుకోడు, పెద్దలాడే పడుకుంటారండి. ఎప్పుడు ఇక్కడి నుంచి బయటపడదామని చూడరు. అది ఇలా నిశ్చింతగా పడుకుంటే ఇదేమిటి ఏదో కలకంటున్నట్టుగా ఉంది ఈవిడ. ఎందుకంటే లోపల పడుకున్న వాళ్ళని చూస్తే మనం ఆ కన్ను మూసుకున్నా ఆ కంటి రెప్పలు కదులుతున్నట్టుగా, కంటి గుడ్డు కదులుతున్నట్టుగా ఉంటుంది లోపల. ఆ చలనం జరుగుతుందంటే కలగంటున్నారు వాళ్ళు. అంత పరిశీలనగా చూడాల్సిన పనిలో తెలుసుకోవచ్చు. అంతేకాదు, నా భోక్తం, శుభ్రంగా తినేసి పడుకున్నట్టుగా ఉంది. సీతాదేవిలో తింటుందా? నా ప్యలంకర్తం, ఈ అలంకారాలు కూడా కనపడుతున్నాయి మహారాణిలాగా. ఈ అవన్నీ ఎందుకుంటాయి అసలు? పైగా ఆవిడ అక్కడ జారి విడిచింది నగలన్నారు, అవి చూసే కదా రాముడు గుర్తుపట్టింది, లక్ష్మణుడు గుర్తుపట్టింది. ఇవన్నీ ఏమిటి? ఇది తార్కికం. అంతేగా నా పానముపసేవుతం, ఏమీ పోని తినకపోయినా ఏదో ఉపవాసం నాడు ఉంటే మజ్జిగ తాగమంటారు. మన పాలు, మజ్జిగ, పళ్ళరసం, పాయసం ఏమీ తాగినట్టుగా లేదు. శుభ్రంగా తాగేసి పడుకున్నట్టుగా ఉంది ఇప్పుడు. ఇవన్నీ శుభ్రంగా 4 పళ్ళరసాలు, పాలును అన్నీ తాగేసి పడుకున్నట్టుగా ఉంది ఇప్పుడు. మా సీత అలా ఉండదే, చిక్కి శల్యమైపోయి ఉండాలి. అందుకని ఇలా, అంతేకాదు అసలు ఇతనికి ఇంత సమీపంగా ఎలా ఉందంటే స్త్రీ, ఇప్పుడు సీత ఎలా అవుతుంది? నాణ్యం నరం సురాణామపి చేశ్వరం. సీత ఎట్టి పరిస్థితుల్లో కలలో కూడా, సీత మరొక పురుషుణ్ణి వాంఛించిందంటే కలలో మాట కాదు, కలలో కూడా కుదరదు. అంతే. సురాణామపి చేశ్వరం, దేవేంద్రుడు మాయలో కూడా పడదు. అహల్య పడిందంటే అహల్య స్థాయి వేరు, సీత స్థాయి వేరు. సీత అటువంటిది. అందుకే అహల్య రజోగుణం, సీత సత్వగుణం, తాటక తమోగుణం. స్వామి తాటకను సంహరించాడు, అహల్యను సంస్కరించాడు, సీతను స్వీకరించాడు.
అంటే మనలో తమో గుణాన్ని సంహరించుకోవాలి, రజో గుణాన్ని సంస్కరించుకోవాలి, మంచి మార్గాలు చురుకైనటువంటి మార్గంలో పెట్టుకోవాలి, సమాజానికి ఉపయోగపడే మార్గంలో. మన యాక్టివిటీ అంటారు రజోగుణం, అదంతా ఉపయోగపడే మార్గంలో మనకి సమాజానికి కూడా. మనం ఒక్కళ్ళకు ఉపయోగపడితే సరిపోదు, అది సమాజానికి కూడా వినియోగపడాలి ఎంతో కొంత యథాశక్తి. అలాగే సత్వగుణకి మారు మాట్లాడకుండా మెళ్ళలో దండేసి స్వీకరించాలి, రాముడు చేసిన పని అది. అంచేతని అసలు సురాణామపిచేశ్వరం, దేవేంద్రుడు మాయలో కూడా పడదు మా సీత, అటువంటిది ఇక్కడ ఉండడం ఏమిటి అని అనుకున్నాడు. ఇక్కడే విశ్వనాథ గారి పద్యం. మరి నా వాల్మీకి రచించిన తర్వాత ఎన్నో వేల ఏళ్ళెక్కదండి విశ్వనాథ. ఆ భావన చూడండి, ఆయన చదివిన సంస్కృత నాటకాలు, కావ్యాలు, ఆయన చదివిన సంపూర్ణమైన వాల్మీకి రామాయణం ప్రభావం, ఇవన్నీ ఉంటాయి ఈ పద్యంలో. అందుకే మనం విశ్వనాథ పద్యం చదివితే వాల్మీకి రామాయణం కూడా చదివినట్టే, అనేక రకాల కావ్యాలు, నాటకాలు చదివినట్టే. అలాగే ఈ కాలంలోనైనా ఎవరో కవులు కావ్యాలు అవన్నీ చదివిన వాళ్ళు రాస్తే ఆ కావ్యం ఎలా ఉంటుందంటే ఇందులో వాటి స్పర్శలు ఉంటాయి. వెంటనే అది గుర్తొస్తుంది, ఈ మాట ఎక్కడదండో, ఒకసారి అది కూడా చదువుదాం ఎలా ఉంటుందో, ఈ భావన కలుగుతుంది. అందుకే కవి పండితుడు కావాలి. నేదో ఊహొచ్చింది రాశానంటే కుదరదు, పండితుడు కూడా కావాలి, చాలా గ్రంథాలు చదవాలి. పండితుడు కవి కాకపోయినా నష్టం లేదు, కేవలం పాండిత్యంతో మిగిలిపోవచ్చు. అలాగా పండితుడు కవిత్వ స్పృహ లేనిదే అయితే ప్రమాదం కూడా. ఈ ఊరికి గణాలు అల్లేసేసి మొత్తం చక్కనిలా అంతరుండే, ఇంద్రగంట హనుమత్ శాస్త్రి గారి పద్యం, చక్కనిలా అంతరుండే కడు చక్కగనుండే నూనె పొయ్యుట్టుకుని బొక్కయ్య కూడా ఉన్నదని కూడా రాసేటలా అంతరు గురించి. నూనె పోయుటకుని కుదరగా నూనె పొయ్యుట్టుకుని అన్నట్ట, అదేగా ఉంటుంది. అది పండితుడు కవి, పండితులు అనడం కాదు, ఆ కవిత్వ స్పృహ వేరు. అది భగవద్ ప్రసాదం, అది ప్రతిభ. అది లేనివాడు రాయకూడదు. ఏదో ఉందో వాళ్ళకి తెలుసు, అనవసరంగా అనిపించుకోవడం కోసం రాస్తారు, తర్వాత 10 మంది చేత అనిపించుకుంటారు. అంటే కవి పండితుడు కావాలి, పండితుడు కవి కాకపోయినా నష్టం లేదు, ఆయన అలాగే ఉండి ఆయన చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కావ్యాలకు వ్యాఖ్యానం రాయాలి, వ్యాఖ్యానం చెయ్యాలి. కొంత మాట్లాడలేరు, రాయండి హాయిగా, మేము మాట్లాడతాం, అంతే తేడా. అందుకని ఇక్కడ చూడండి, మానవరాజులు ఆర్యులు క్షమాప్రమత్ప్రథముల్, మానవరాజులు ఆర్యులు క్షమాప్రథముల్, మనుధర్మ సర్వ విజ్ఞానులు చాన అన్యజన సంగతి పొందుట వారి ఇండ్లలో లేనిది, చాన అన్యజన సంగతి పొందుట వారి ఇండ్లలో లేనిది, భర్త పోయినను లేమ సహోదరు పొందబోవదు, అంచైన సుమానుషంబునకుదాకరణంబులు వారి పొందులు. ఎన్ని గ్రంథాలు చదివితే ఎంత అవగాహన ఉంటే ఈ మాటలు వస్తాయి చూడండి. మానవరాజులు ఆర్యులు క్షమాప్రథములు, మానవలోకం అంటే ఈయన వానరలోకం కదా, మరి హనుమంతుడు అనుకుంటాట. మేము అంటే వానరలో మేము ఏదో మా పద్ధతులు మాకుంటాయి, మానవులు మాకంటే గొప్పవాడు కదా, వానరహ అంటే తీసేయాలిగా, లేకపోతే నరుడు ఎవరు? ఓ నరుడు బుద్ధి ఒక్కోసారి పెడబుద్ధి పడితే వానరహ అవుతుంది, కానీ పట్టకపోతే వాడు నరుడే కదా. ఆ తర్వాత వానరహ నరహ నారాయణ ఎదగాలి కదా. మీరు మాకంటే గొప్పవాళ్ళు. మానవ రోజుల్లో, మానవ వంశాల్లో, అందున క్షత్రియుల్లో స్త్రీలు ఇలా ఉండరు. ఎవరు పడితే వారిని అంగీకరించేవాడు క్షత్రియ స్త్రీలు ఎలా అవుతారు? మానవ స్త్రీలే కారు. మానవరాజులు ఆర్యులు వాడు శ్రేష్ఠులు, క్షమాప్రథములు. ఆ ఇళ్లలో స్త్రీలకి, ప్రధానంగా పురుషులకి స్త్రీలకు కూడా, అందున స్త్రీలకి ఓర్పు చాలా ఉంటుంది, కష్టాలు సహిస్తారు. ఎందుకంటే భూమికి క్షమ అంటే విడదీసినా కూడా భూమి అని కూడా అర్థం ఉందండి. అందుకని భూమి మీద భూమికి వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. యథా రాజా తథా ప్రజ అలా ఉంటారు. అంచేత అలాంటి వంశంలో పుట్టిన సీత ఇలా ఉండడానికి వీల్లేదు. ఇంకా ఈయన తర్కం ఎలా ఉందో చూద్దాం. విశ్వనాథ వారి ప్రకారం ఇందులో ఏ ప్రాచీన కావ్య నాటకాలు స్ఫురిస్తున్నాయో వాటిని కూడా ఆస్వాదిద్దాం. మానవరాజులు ఆర్యులు క్షమాప్రథములు, మనుధర్మ సర్వ విజ్ఞానులు చాన అన్యజన సంగతి పొందుట వారి ఇండ్లలో లేనిది, భర్త పోయినను లేమ సహోదరు పొందబోవదు, అంచైన సుమానుషంబులకుదాహరణంబులు వారి పొందులు. మానవరాజులు ఆర్యులు క్షమాప్రథములు, మనుధర్మ సర్వ విజ్ఞానులు, వారు మనుధర్మశాస్త్రం చదువుకున్నారు. అందులో స్త్రీలు ఎలా ఉండాలో, పురుషులు ఎలా ఉండాలో చాలా బాగా చెప్పారు. కొన్ని విషయాలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ మనుధర్మశాస్త్రం చాలా గొప్పది. ఆ దృష్టి వేరసలు. మనువు సూర్యుని కుమారుడు, సాక్షాత్తు ఒక ఋషి, ఒక రాజు. మనువు నుంచే మానవులందరూ వచ్చారు. అది ఈ కాలంలో అన్ని పనికొస్తే అది వేరే విషయం. అది ఎప్పుడు ప్రాచీన యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, 100 స్మృతులు ఉంటాయి. మనకి ప్రమాణం భారత రాజ్యాంగమే.
ఇవాళ అవలంబించచ్చా లేదా అని చూసుకోవాలి. 8 ఏళ్ళప్పుడు పెళ్లి చేయమని చెప్పారు. ఇప్పుడు చేస్తే లోపల చేసేస్తారు, బయటికెళ్ళి చేయకూడదు అంతే. ఇదివరకు స్త్రీలకు చదువు లేకపోయినా చెప్పించకపోయినా ఎవరే అనేవారు కదా. ఇప్పుడు ఆడపిల్లలకు చదువు చెప్పేందుకు కేసెట్టే రోజులు వచ్చాయి. అలాగని చదువులు బాగున్నాయా, నమశివాయ, అది వేరే విషయం. చదువుల వల్లనే చెడిపోయారని చెప్పగలమా? అవన్నీ మనం నియమించగలిగే విషయాలకు. అంత మాత్రం చేసి చదువు మానేయమంటామా? చదవాల్సిందే, ఉద్యోగాలు చేయాల్సిందే, ఏదైనా తేడాలు ఉంటే సవరించుకోవాల్సిందే. అంతేగాని మొత్తం వెనక్కి తీసుకెళ్ళిపోతామా? సాధ్యం కాదు. అది దాన్నే చేదస్తామంటారు. అందుకని మనుధర్మ సర్వ విజ్ఞానులు చాలా అన్యజన సంగతి పొందుట వారి ఇండ్లలో లేనిది. భార్య ఎప్పుడు కూడా ఇతర పురుషుని కోరుకోదు. అసలు ఆ ఇళ్లలో, ఆ క్షత్రియ గృహాలలో, ఆ మానవ ధర్మానికి ప్రతినిధులైనటువంటి క్షత్రియుల ఇళ్లలో అది జరగదు, అది సాధ్యం కాదు. ఇప్పుడు ఇది ఇక్కడ తెలుగు మాట, మా ఇంటా వంట లేదమ్మా. ఇక్కడ వంట అంటే వంటిల్లు కాదండి, ఇంటా వంట, అది ఓ పలుకుబడిలో వా అయింది. అంటే మా ఇంట్లోనూ లేదు, అంటే మా వంశంలోనూ లేదు, నా ఒంట్లో కూడా లేదు. ఇంటా వంట అంటే అర్థం అది ఓ, ఒక్కళ్ళలో ఓ పలకాలి, మనం వంటిల్లో ఓ వా పలికేస్తాం, వంకాయలో వా పలికేస్తాం. ఇంటా వంట కాదు, ఇంటా వంట. కొంచెం ఓ అనలేక వా అనేసాం అంతే. వారి ఇండ్లలో లేనిది, ఉత్పలమాల పద్యం నకారప్రాస కాబట్టి ఇండ్లలో లేనిది అని, లేకపోతే ఇంటను అంటయును లేనిది అనేవారు హాయిగా. ఆయన ప్రణాళిక అలా అనాల్సి వచ్చింది. మంచిది. లేమ భర్త పోయినను లేమ సహోదరు పొందబోవది, ఇది ఆనాటి చారిత్రకమైన ఆచారం, మనం గుర్తుపెట్టుకోవాలి. వానరుడు హనుమంతుడు ఇలా అనుకుంటాడు, లక్ష్మణుడు అయితే ఇలా అనుకోడు. ఏదైనా సందర్భం వస్తే హనుమంతుడే అనుకుంటాడు ఇలాగా, మరొక విభీషణుడు అయితే అనుకోడు. వానరుల్లో ఉన్న ఒక ప్రత్యేక ఆచారం, ఆనాటి వానర జాతిలో ఉన్న ప్రత్యేక ఆచారం ఏమిటంటే, అన్న చనిపోతే ఆ భార్యను తమ్ముడు చేసుకుంటాడు. ఇప్పటికీ భారతదేశంలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఉందని అంటారు దీన్ని. అసలు ఆ చితి అక్కడ దహనం అవుతుండేనే సాయంత్రానికే చేస్తారట. అది అనేక రకాల రక్షణ కోసం చేసి ఉండొచ్చు, అనేక రకాల కారణాలు ఉంటాయి వీటి రావడానికి. వానర జాతిలో ఉండేది. అందుకే తార వాలి చనిపోయిన వెంటనే సుగ్రీవుని చేసుకుంది, అది ధర్మమైంది. కానీ వాలి సుగ్రీవుడు ఉండగానే ఆయన భార్యను ఎత్తుకొస్తే అధర్మమైంది. ధర్మాధర్మాలు సూక్ష్మాలు ఇలా ఉంటాయి. ఆ గీత చాలా సన్నగా ఉంటుంది, మనం చూసుకోవాలి. అందుకని తారని పతివ్రతల్లో చేర్చడానికి మన జాతి ఏమి మొహమాట పడలా. అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతకనాశనం. సీత విషయంలో అసలు మాట్లాడాల్సిన పని లేదు, వెంటనే ఓటేసేస్తాం. ద్రౌపది సరే, ఆనాటి పరిస్థితులు ఆ ప్రాబల్యం వల్లనే 5గురిని చేసుకోవాల్సి వచ్చింది. ఆవిడ మనస్సులో లేదు, ఆవిడ కోరుకోలేదు, కాబట్టి ఒప్పేసుకుంటాం. మండోదరి రాక్షసుని భార్య అయితే ఆవిడ రాక్షసురాలు కావాలా, కాబట్టి ఒప్పేసుకుంటాం. అహల్య, అవి కూడా రజోగుణ ప్రవృత్తి వల్ల పొరపాటుని మనశ్చాంచల్యానికి లోనైంది తప్పితే మహత్తరమైన తపస్సు చేసి భగవత్పాద స్పర్శతో పునీతమైంది, ఒప్పేసుకుంటాం. తార, ఏ తార? తారాశశాంకంలో తార అనేవాడు ఉన్నారు, పొరపాటు. ఆవిడ చేసింది పూర్తిగా తప్పు. అది అసలు బృహస్పతి గురుగ్రహానికి, చంద్రగ్రహానికి మధ్యలో ఉన్న ఒక నక్షత్రానికి ఘర్షణ వస్తే మొత్తం దేవతలు సరిచేసిన వ్యవహారం. మరో గ్రహం పుట్టింది, బుధగ్రహం. అది ఖగోళంలో జరిగిన ఒక పరిణామాన్ని చెప్పడానికి ప్రతీకాత్మకంగా ఒక కథ చెప్పారు తప్పితే అవన్నీ ఇళ్లలో జరిగిన విషయాల కింద చేసుకుని బృహస్పతిని అవమానించకూడదు, చంద్రుణ్ణి అనుమానించకూడదు. ఆ కథ ఉద్దేశ త్రిపురాసుల సంహారం, ఈ తారాశేషాంగం, ఇవన్నీ ప్రతీకాత్మకమైన కథలు. ఆ కథలు ఆ తత్వాన్ని గ్రహించి వదిలేయాలి. అంతేగాని ఇక్కడ జరిగిందండి, ఇక్కడ చంద్రుడు ఇక్కడ కూర్చున్నట్ట, తార ఇక్కడే స్నానం చేసింది, ఇవన్నీ అనవసరం. ఇంకా ఈ ప్రదేశాలు పవిత్రమనం ఇదంతా ఊరికి ఓ నమ్మకం. ఇది మనం ఈ ప్రదేశాలు పట్టుకుంటూ అసలు దేశం వదిలేసాం. ఉద్దేశం ప్రధానం, ప్రదేశం కాదు. అంటే ఇక్కడ ఉన్నది రామాయణంలో తారామండోదరు వారి భార్య. ఎందుకు ఆవిడ పతివ్రత? ఆవిడ చేసిన తప్పే ఉందండి? అయ్యో, వాళ్ళతో ఉన్నంతకాలం ఆయనతో కాపురం చేసింది, ఆ తర్వాత వానర కులాచారం ప్రకారమే చేసింది, తప్పే ఉందండి. అంచేతనే తార. అందుకే అలా సహజంగానే ఆలోచన, మా ఇళ్లలో ఉంటుంది ఇలాగ అన్నగారు పోతే తమ్ముడు చేసుకోవడం, కానీ అమ్మో ఇక్కడ ఉండదు, మానవ ధర్మంలో ఉండదు అది. అందుకే లేమ సహోదరు పొందబోవద్దు. ఎంత గొప్ప విషయాలు ఇవన్నీ. అంచైన సుమానుషంబుల ఉదాహరణంబులు వారి పొందురు. ఈ సుమానుషం ఎక్కడదండి? ఉత్తర రామచరిత్రలో మాట విశ్వనాథ వారిని కదిలించి ఈ పద్యం రాయించింది. అద్వైతం సుఖదుఃఖయోరనుగతం సర్వాస్వస్థాసు యద్విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్నకార్యోరసఖ కాలేన ఆవరణాత్యయాత్ పరిణతే యత్ప్రేమసారే స్థితం భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకముఖి తత్ప్రార్థ్యతే. ఉత్తర రామచరిత్రలో ప్రథమాంకంలోనే అనుకుంటాను, రాముడు ఒళ్ళో సీత పడుకుని ఉండగా ఆ జుట్టులోకి వేళ్లు పానిచ్చి దువ్వుతూ రాముడు అన్న మాటలేవి.
అనుకున్న మాటలే. అద్వైతం సుఖ దుఃఖయోరనుగతం. దాంపత్యం అంటే ఎలా ఉండాలి? అద్వైతం సుఖ దుఃఖయో, సుఖంలో దుఃఖంలో ఇద్దరు ఒకటే అన్నట్టుగా ఉండాలి. అనుగతం సర్వాస్వస్థాసు, అన్ని అవస్థల్లోనూ భర్తను భార్య, భార్యను భర్త అనుసరించాలి. వారికి ఏదో కొన్ని శారీరకమైన ఇబ్బందులు ఉన్నాయి, భర్త సాయం చేయాలి. ఆవిడ నడవలేకపోతుంది, మనం ముందు వెళ్ళిపోకూడదు, చేయబట్టుకుని నడిపించాలి. అదే కదా ధోరణి. అప్పుడే ఆనందంగా ఉంటుంది. లేకపోతే ఈయన భార్యని ఎవరో నడిపించడం ఏంటి? ఎంత హోదా ఉంటే మాత్రం నేను ఉన్నానుగా, నీకు ఎవరో నిన్ను నడిపింపనేల తరుణి అని భర్త ముందుకు రావాలి. నేను నడిపిస్తా హాయిగా. కేల్ చివురంటన్ నడిపింతు నిన్ను, చివరంటన్ నడిపింతు నిన్ను. ఇది దాంపత్యం, హాయిగా ఉంటుంది, ఆనందంగా. అప్పుడు భార్య అంత అబ్బాయి ఇంతమందిలో ఉన్న మా ఆయన ఎంత సన్మానం చెందా, మర్చిపోలేదు, నేను ఇలా చేయబట్టుకుని నడిపించారు. ఇది ఉంటుంది. అనుగతం సర్వాస్వవస్థ విశ్రామో హృదయస్య, హృదయానికి విశ్రాంతి స్థానం. ఎత్ర జరసా యస్మిన్నహార్యో రసః. ఇలాంటి అనుబంధం ఉంటే అది లైంగికం కాదు. కాబట్టి వృద్ధాప్యం వచ్చినా కూడా ఆనందం పోదు, అనుబంధం పోదు. అప్పుడు ఇంక వేరే మాటలు ఎందుకు ఉంటాయండి? అసలు ఆనందంగా ఉండకుండా ఎలా ఉంటాం? కాలేన ఆవరణాత్యయాత్ పరిణతే యత్ ప్రేమసారే స్థితం. కాలం గడుస్తున్న కొద్దీ అన్ని రకాల ఆవరణలు, అనేక రకాల అభిప్రాయ భేదాలు అవన్నీ తొలగిపోయి ప్రేమ సారం ఒక వెన్నముద్దలాగా, నవనీత సారంలాగా ప్రేమ మిగులుతుంది 90 ఏళ్ళు వచ్చినా సరే. భద్రం తస్య సుమానుషస్య కథమపి ఏకం హి తత్ప్రాప్యతే. అటువంటి సుమానుషం ఎక్కడంటే దాంపత్యం. అటువంటి దాంపత్యం అందరూ కోరుకోవలసింది. చిరకాలం అదే భారతదేశంలో ఉండాలి. భారతదేశం అంటే మా విడాకులమ్మా, విడాకులు కాదు, సెలవు.